హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పావు కిలో మటన్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పావు కిలో చామదుంపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి కడిగేసి ఆరబెట్టేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే పచ్చి కట్ చేసి ఈ కూర వండాలన్నమాట. ఒక ఆనియను, ఇందులో ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు అన్నమాట ఫ్రెండ్స్. ఈ చామదుంపల్ని ఇట్లా చెప్తారన్నమాట, అమ్మ చెప్తున్నారు చూడండి. ఇది ఏంటంటే మటను చామదుంపల కర్రీకి అనమాట. నేను పీలర్తో ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీటిని ముక్కలు చేసుకోవాలన్నమాట. అప్పుడు కొన్ని వీటిని ఏంటంటే వాటర్లో వేసేసుకోవాలన్నమాట. చట్నీ వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇట్లా పీలర్తో ఇలా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకుంటున్నాను అనమాట. పీలర్తో తీయడానికి నేను పక్కనేమో ఫోన్ చేతిలో ఉంది ఫ్రెండ్స్, అందువల్ల ఇంటికి కుదరట్లా, అందుకు తీసేసి చూపిస్తున్నాను అనమాట. నేను పీలర్తో ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీటిని ముక్కలు చేసుకోవాలన్నమాట. అప్పుడు కొన్ని వీటిని ఏంటంటే వాటర్లో వేసేసుకోవాలన్నమాట. చట్నీ వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మటన్ అనమాట ఫ్రెండ్స్. కట్ చేసాను కదా, క్లీన్ చేసి ఇప్పుడు పొయ్యి మీద వేస్తున్నాను. ఇది కరివేపాకు, ఒక ఆనియను, ఆయిల్ పొయ్యి మీద మూకుడు పెట్టేసాను ఫ్రెండ్స్. నేను ఆయిల్ పోసేస్తాను 3 స్పూన్లు అనమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ అని వేస్తున్నాను. ఫ్రెండ్స్, సరిపడినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం, పచ్చివాసన పోయేంత వరకు. డిమ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఏంటంటే మగ్గు బాగా పట్టేసింది కదా, ఇప్పుడు దాకా కొంచెం వెళ్తున్నా ఉంది. ఇలా ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూనున్నర పసుపు వేసేసుకుంటున్నాం చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మటనే చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, చేసా కదా. ఇప్పుడు ఇది ఇట్లా వేసుకొని ఇది మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకొని ఫ్రెండ్స్, ఇది చామదుంపలు అది కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే అయిపోవస్తుంది మటను చూడండి. ఇది ఆయిల్ పైకి వచ్చేసింది కదా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇది మామూలుగా అయితే ఫ్రెండ్స్, ఇది చామదుంపల్ని కడిగేసి ఆరబెట్టేసి ఒక సంచిలో వేసుకుని అటు ఇటు నేలకేసి కొడతారన్నమాట. నేలకేసి కొట్టిన తర్వాత అదంతా ఇదంతా వచ్చేసిన తర్వాత కడిగి వాటర్లో నానబెట్టి అప్పుడు వాటి ముక్కలు కట్ చేసి మటన్ కర్రీలో అనే దానికి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసి ముక్కలు కట్ చేసుకుని కూరలో వేసేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు అనేది వేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర వేస్తాం అనమాట. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇట్లా వేసేస్తున్నాం అన్నమాట కడిగి. ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాను అంటే ఫ్రెండ్స్, ఉప్పు, కారం అనేది వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది గోలికాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు, అదే సాల్ట్, కారం కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కారం వేస్తున్నా సరిపడినంత. 2 స్పూన్లు
కారం వేసాను నేను. సరిపడినంత సాల్ట్ అయితే నేను చేత్తోనే వేసేస్తున్నాను. చాలపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అన్నమాట. ఇది 3 వంతులు అయితే సరిపోద్ది అనుకుంటున్నాను నేను తినేదాన్ని బట్టి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది సన్న సెక మీద ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అనేది పోస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసం అనేది పోసుకోవాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, చూడండి పోస్తున్నాం. ఇది ఇలా పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇక దీని మీద ఏంటంటే మనం మూత పెట్టేసి ఇలా వదిలేసుకోవటం మీడియం ఫ్లేమ్లో. ఇట్లా వస్తుంది అన్నమాట కర్రీ. మటను చామదుంపలు కర్రీ, చామదుంపలు కూర అన్నమాట, చింతపండుతో చేస్తుంది. సాయంత్రం ఆరిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది కర్రీ